గణపతే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ వారాహిదేవియే నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. గురుచరిత్ర 10వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి చెప్పిందంతా శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి శ్రీపాద వల్లభులు కృష్ణానదిలో అంతర్ధానమై వేరొక చోట మరొక అవతారం ఎత్తారని చెప్పారు కదా. అటువంటప్పుడు ఆయన గుప్త రూపంలో కురువపురంలో ఉన్నారని, ఇప్పటికే అక్కడ తమను ప్రార్థించిన భక్తులను రక్షిస్తున్నారని కూడా చెప్పారే, అదెలా సాధ్యం అని అడిగాడు. నాయన, శ్రీపాదస్వామి సాక్షాత్తు భగవంతుడే. భగవంతుని మహిమకు అంతులేదు. ఆయన ఏమైనా చేయగల సమర్థుడు. మొదట ఒక్కడుగా ఉన్న ఆయన తర్వాత త్రిమూర్తుల రూపం ధరించి వేరు కార్యాలు చేయడం లేదా? శ్రీపాదులు ఆ త్రిమూర్తుల స్వరూపమే. ఆయన మహిమకు సంభవం అసంభవం అన్నది లేదు. ఆయన అంతర్ధానం అయ్యాక కూడా ఆ క్షేత్రంలో తమను ఆశ్రయించిన భక్తులను రక్షిస్తున్నారని తెలిపే దివ్యలీలలో ఒకదాన్ని చెప్తాను విను. కాశ్యపస గోత్రికుడైన వల్లభేషుడనే బ్రాహ్మణుడు వాణిజ్యం చేసుకుని జీవిస్తుండేవాడు. అతని కుటుంబం చాలా పెద్దది. కుర్వపురంలో అంతర్హితుడైన శ్రీపాదస్వామి తమను సేవించే భక్తులను రక్షిస్తూ సూక్ష్మ రూపంలో ఆ క్షేత్రంలోనే ఉన్నారని విని అతడు స్వామికి భక్తుడయ్యాడు. అతడు ప్రతి సంవత్సరం నియమంగా ఒక్కసారైన కుర్వపురం దర్శించి స్వామిని సేవిస్తుండేవాడు. ఒకనాడతడు స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో మంచి లాభం వస్తే స్వామి దర్శనానికి కుర్వపురం వెళ్ళి అక్కడ ఆయన ప్రీతి కొరకు 1000 మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని మొక్కుకున్నాడు. అప్పటి నుండి అతని స్వామిని స్మరించి ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ స్వామి దయ వలన అతడు ఆశించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా లాభం రాసాగింది. అందువల్ల అతని భక్తి విశ్వాసాలు మరింత దృఢమయ్యాయి. అతడు తనకు వచ్చిన లాభానికి ఎంతో సంతోషించి తన మొక్కును చెల్లించడానికి కావలసినంత డబ్బు మూటగట్టుకొని కుర్వపురానికి బయలుదేరాడు. 4 దొంగలు అతని వద్ద ఎంతో డబ్బున్నదని పసిగట్టి యాత్రికుల వేషాలు ధరించి అతనికి తోడైనారు. తాము కూడా ప్రతి సంవత్సరం కుర్వపుర యాత్ర చేస్తుంటామని చెప్పి అతనితో ఎంతో ఆదరంగా ప్రవర్తించి అతన్ని నమ్మించారు. ఇలా 2-3 రోజులు ప్రయాణం చేసి వాళ్ళంతా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరగానే ఆ దొంగలు అతనిపై పడి అతని తలను నరికి తన వద్దనున్న ధనం అపహరించారు. తర్వాత ఆ సంగతి ఎవరికీ తెలియకుండా చేయాలని తలచి ఆ దేహాన్ని దహనం చేయడానికి సిద్ధమయ్యారు. వల్లభేషుడు మరణించే ముందు చివరి క్షణంలో శ్రీపాద వల్లభ అని కేక పెట్టాడు. అందువలన భక్తరక్షకుడైన శ్రీవల్లభులు జడలు, భస్మము, త్రిశూలము ధరించి యతిరూపంతో ఆ దొంగలకు ప్రత్యక్షమై త్రిశూలంతో వాళ్ళను పొడిచి చంపాడు. అప్పుడు ఆ దొంగల్లో ఒకడు ఆయన పాదాలపై పడి, ప్రభు, నేను దుష్టబుద్ధితో ఈ బ్రాహ్మణుని వెంబడించలేదు. నేను తెలియక వీరిని దారిలో కలిశాను. నిజానికి నేనెన్నడూ దొంగతనం చేసి ఎరుగను. సర్వసాక్షి అయిన మీరు అంతర్దృష్టితో గమనిస్తే మీకే తెలుస్తుంది. స్వామి, నన్ను క్షమించి విడిచిపెట్టవలసిందని ఆయన్ను శరణు వేడాడు. స్వామి అతనికి అభయం ఇచ్చి కొంచెం విభూతి ప్రసాదించి దానిని వల్లభేసుని శరీరంపై చెల్లి తెగిపడి ఉన్న తలను మొండానికి అతికించమని ఆదేశించారు. అతడు అలా అతికిస్తుండగా శ్రీపాదస్వామి వల్లభేసుని శిరస్సుపై తమ అమృత దృష్టిని సారించి మరుక్షణమే అంతర్ధానమయ్యారు. వల్లభేషుడు తిరిగి బ్రతికాడు. అతనికి పూర్వసృహ వచ్చేసరికి సూర్యోదయం అయింది. అతని పక్కన ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు. వల్లభేసునికి అంతకుముందు జరిగిందేమీ గుర్తులేదు. అందువలన అక్కడ చచ్చిపడి ఉన్న దొంగలను చూసి ఆశ్చర్యపడ్డాడు. వీళ్ళందరూ ఎలా చనిపోయారు? నీ ఒక్కడివే ఎలా బ్రతికొచ్చావు? ఇంత జరిగినా నీ ఒక్కడివే ఇంకా ఇక్కడే ఉన్నావేమిటి అని అడిగారు. అప్పుడు అతడు, అయ్యా, ఇప్పుడు ఒక అద్భుతమైన దైవలీల జరిగింది. మనల్ని అనుసరించి వచ్చిన వాళ్ళు దొంగలే గాని యాత్రికులు కారు. వారు నిన్ను చంపి నీ ధనమును అపహరించారు. ఇంతలో ఒక తపస్వి వచ్చి దొంగలను చంపి నిన్ను బ్రతికించారు. నన్ను కాపలాగా ఉంచి ఆయన అంతర్ధానం అయ్యారు. ఆ మునీశ్వరుడు ఎవరో గాని సాక్షాత్తు పరమశివునిలో ఉన్నారు అని చెప్పాడు. ఆ మునీశ్వరుడు సాక్షాత్తు శ్రీపాద వల్లభులే నేను తెలుసుకొని భగవంతుడైన ఆయన దర్శనం తనకు లభించినందుకు వల్లభేషుడు ఎంతో పరితపించాడు. అతడు వెంటనే అమితోత్సాహంతో ఆ ధనం తీసుకుని కుర్వపురం చేరాడు. అక్కడ శ్రీపాదస్వాముని పాదుకలో సకలోపచారాలతో పూజించి ముందు తాను అనుకున్నట్లుగా 1000 మంది కాక 4000 మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులను వారందరికీ ఇచ్చి సత్కరించి సంతోషపెట్టాడు. ఈ విధంగా శ్రీపాదస్వామి కుర్వపురంలో అదృశ్యంగా ఉంటూ ఇలాంటి లీలలెన్నో చేశారు. నేటికి సజ్జనులకు అక్కడ ఆయన దర్శనం ఇస్తారు. అయినప్పటికీ ఆయన శ్రీ నృసింహ సరస్వతి అనే యతిగా వేరే చోట అవతారం ఎత్తి లోకోద్ధరణ చేశారు. భక్తులు ఎక్కడున్నప్పటికీ శ్రీపాద స్మరణ చేస్తే చాలు, వారికి స్వామి అభిష్టాలను ఇచ్చి రక్షిస్తాడు.
అట్టి స్మరణకు అనుగుణమైన నామం తరతరాలుగా ఇలా ఉన్నది అన్నారు సిద్ధముంది. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర. 10వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమో నమః. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.